మనం ప్రస్తుతం ఇప్పుడు ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో ఉన్నాము. గగ్గుపల్లిలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు వచ్చాము. ఇక్కడ పర్యావరణానికి సంబంధించి పచ్చదానికి మారుపేరుగా ఇక్కడ మనం స్కూల్లో చూడొచ్చు. పర్యావరణం అంటే ఈ స్కూల్ నుంచే చాలా అయిందేమో అన్న విధంగా పాఠశాల చుట్టూ మొత్తం చెట్లతో విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఆ చెట్లకు నీళ్లు పోయడము, పర్యావరణాన్ని పెంపొందించుకోవడానికి ఈ విద్యార్థులు కృషి చేస్తూ ఉన్నారు. పాఠశాలలో నూతనంగా కూడా కొత్త చెట్లు ఇచ్చినప్పటికీ వాటిని గ్రామస్తులు పట్టించుకోలేకపోయినా కానీ విద్యార్థులు డైలీ వాటిని పెంచడానికి ఏ రకంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వాటిని పెంచడానికి కూడా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు మనం ఇక్కడ పాఠశాలలో చూడ. పర్యావరణాన్ని కాపాడడానికి ఈ చెట్లు పెరుగుదలకు ఈ స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి. చెప్పండి మేడం. నా పేరు ఆర్ కళ్యాణి. నేను ఇక్కడ గత 4 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. పిల్లల్ని మార్నింగ్ వచ్చి నుండి బృందాలుగా ఏర్పాటు చేసి పిల్లలు వాళ్ళ ఒక 4-5 చెట్లు ఒక ఇద్దరికి అప్పగిచ్చేసి వాళ్ళు మార్నింగ్ వచ్చేసి చెట్లకు నీళ్ళు పోయడము, డైలీ వాళ్ళు నెక్స్ట్ డే ఆ రోజు ఆబ్సెంట్ ఉన్నా కానీ నెక్స్ట్ డే వచ్చేసి ఆ చెట్లకి నీళ్ళు పెట్టడం జరుగుతుంది. విద్యార్థులు కూడా దానిపై శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ఈ గగ్గుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఇంత పచ్చదనంగా ఉంది. మా టీచర్లు నాకు 2 చెట్లు ఇచ్చారు. నేను రోజు పెంచుతున్నాను. సాయంత్రంగా హరితహారంలో 2 చెట్లు మళ్ళా
నాటాను. మళ్ళీ సంవత్సరం ఇలాగనే పెంచుతున్నాను. నేను 4వ తరగతి చదువుతున్నాను. ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో చెట్లు వస్తాయి. అందులో భాగంగా నేను ఒక చెట్టు నాటి రోజు నీళ్ళు పోస్తాను. శుభ్రంగా ఉంచుతాం. మేము అప్పట్లో నేను ఇక్కడ ఫస్ట్ నుంచి 7th దాకా ఇక్కడనే చదువుకున్నాం. అప్పటి చైర్మన్ భూమాగౌడ్ ఆధ్వర్యంలో 400 చెట్లు పెట్టించాడు పిల్లలతోని. టేక్ చెట్లు కానీ ఈ వేప చెట్లు కానీ భూమాగౌడ్ ఆధ్వర్యంలో, ఈ ప్రవర్ కూడా ఈ మొక్కలు కానీ అప్పటి చైర్మన్ భూమాగౌడ్ ఆధ్వర్యంలో 400 చెట్లు పెట్టించాడు. విద్యార్థులు కూడా ఇప్పుడు మొన్న టెక్ చెట్లు కూడా ఒక 100 సార్లు టెక్ చెట్లు పెట్టించారు ఇక్కడ ఈ స్కూల్లో. మేము దానికి మేము కాపాడాలని మాకు కృషి చేస్తున్నాము. హలో, నా పేరు శారద. నేను హిందీ పండిట్ టీచర్ని. అయితే ఇక్కడ నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ ఇంత చెట్లు, వనం లాంటి చెట్ల యొక్క వాతావరణం ఎందుకు ఇక్కడ అయిందంటే, ఇక్కడ గత 4 సంవత్సరాల కింద ఇక్కడ మన శ్రీనివాస్ రెడ్డి అనే సర్పంచ్ గారు ఆధ్వర్యంలో లింబాగౌడ్ విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు 400 చెట్లు నాటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ పిల్లల సంరక్షణలో అంటే వాళ్ళకు గ్రూప్స్గా తయారు చేసి నీరు పెట్టించడం జరుగుతున్నది. అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత ఇక్కడ పిల్లలు చేతులు ప్లేట్స్ కడిగిన ఆ వాటర్ కూడా ఈ ట్యాంక్ ద్వారా మనం కాలువలు నిర్మించి వాళ్ళను అక్కడ మనం పంపిస్తున్నాం. నా పేరు సుప్రియ అండి. ఇక్కడ మా పాఠశాలలో ఈ పచ్చదనం అనేది నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. చాలా బాగుంది. ఈ పచ్చదనం కోసం మేము చాలా రకాలుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. పిల్లలకు మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని పెంచుకోమనడము, అలాగే కొత్తగా వచ్చిన పిల్లలకు కూడా ఒక్కొక్క మొక్కను వాళ్ళతో పెట్టించి ఆ మొక్క బాధ్యత మొత్తం వాళ్ళకే ఇచ్చేసి పెరగడము, దానికి వాటర్ పోయడం ప్రతిదీ పిల్లలతోనే చేయించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన నీటి సదుపాయం కోసం బకెట్లు అన్నీ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇక్కడ అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కున్న వాటరు ఏమాత్రం వేస్ట్ కాకుండా ఉండడానికి చిన్న కాలువలు ఏర్పాటు చేసాము. 2 కాలువల ద్వారా ఆ పక్కకున్న వాటర్ వెళ్ళిపోతాయి, ఇటు కూడా వెళ్ళిపోతాయి, చెట్లకి వెళ్తాయి. మేము ఆ చేతు కడుక్కున్న వాటర్ కూడా దుర్వినియోగం కాకుండా ఉండడానికి ఈ కాలువలను ఏర్పాటు చేసుకున్నాము. వీటి కూడా వేస్టేజ్ అనేది ఏది లేకుండా ప్రతి చిన్నదాన్ని కూడా మేము వినియోగించుకుంటున్నాము. ఇలా వినియోగించుకోవడం వల్లనే మేము చేసిన కృషికి, పిల్లలు చేసిన కష్టానికి ప్రతిదానికి మా పాఠశాల ఇంత చాలా అందంగా పచ్చదనంతో నిండిపోయి ఉందండి. ఈ విధంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటున్నాము. పేరు సురేష్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నా ఎందుకు 3 చెట్లు ఇచ్చారు.
అది రోజు నీళ్లు పెంచుతున్నాను, దాన్ని పరీక్షిస్తున్నాను. అవి పెరిగేంత వరకు నా బాధ్యత. రోజు నీళ్లు వస్తాను. అభిషేక్, నేను 6వ తరగతి చదువుతున్నాను. మా సార్లు నాకు 5 చెట్లు ఇచ్చారు. వాటికి రోజు పొద్దున వచ్చి నీళ్లు పోస్తాను. యథావిధిగా వాటిని పరీక్షిస్తాను. ఎప్పుడు సెలవులు ఉన్నప్పుడు కూడా సార్లు వస్తారు, మేము కూడా వస్తాము. చెట్లకు నీళ్ళు పోసి యథావిధిగా ఇంటికి వెళ్ళిపోతాం. గ్రామంలో కూడా ఇంటికి ఒక్కొక్క చెట్టు పెంచుతాం. సత్యనారాయణ యూపీఎస్ గగ్గుపల్లి పాఠశాలకు నేను 4 సంవత్సరాల క్రితం వచ్చాను. అప్పటి నుండి ఇవి చాలా పచ్చదనం పరిశుభ్రతతో కూడి ఉంది. చుట్టూ పంట పొలాలతో ఉంటుంది. మరియు ఈ మా పాఠశాల గ్రామానికి ప్రతి పాఠశాల మధ్యలో ఉంటుంది, కానీ మా పాఠశాల మాత్రము చివరిలా ఉంది. చివరిగా ఉన్నా కానీ కూడా చాలా చక్కగా మొక్కలతోని నిండుకొని చాలా చక్కగా ఉంది. మరి ఈ సంవత్సరం మాకు 100 చెట్లు ఇవ్వడం జరిగింది హరితహారం కార్యక్రమంలో భాగంగా. ఆ 100 చెట్లను కూడా మేము విద్యార్థులందరికీ కూడా వాటిని పంచి చెట్లకు ఆ విద్యార్థులతో నీళ్లు పోయించడం జరుగుతుంది. ఆ విద్యార్థులు ఏ చెట్టునైతే వాళ్ళు తీసుకున్నారో దానికి వాళ్ళు పుట్టినరోజు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా చెట్లను ప్రతిరోజు నీళ్లు పోసి రక్షిస్తున్నారు. మరియు మేము చిన్న ప్లాస్టిక్ బకెట్లు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చిన్న చిన్న బకెట్లు తీసుకొచ్చి ఆ బకెట్ల ద్వారా విద్యార్థులతో నీళ్లు పోయించడం జరుగుతుంది. సెలవు రోజుల్లో కూడా ఆ విద్యార్థులకు మేము అప్పచెప్పి ఈరోజు 2వ సెలవు వచ్చింది, దసరా సెలవులు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకొచ్చుకొని ఇక్కడ చెట్లకు ప్రతి చెట్టు కూడా నీళ్ళు పోయడం అనేది కూడా జరుగుతుంది. ఈ 2004 సంవత్సరము విద్యార్థులు ఇక్కడ చెట్లు పెట్టినట్టు మాకు బొమ్మగూడ ఆధ్వర్యంలో చెట్లు పెట్టినారని మాకు చెప్పడం జరిగింది. మరియు అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు ఇక్కడ ఈ చెట్లకు నీళ్ళు పోయడానికి కోసము ఒక బోర్ని కూడా ఇక్కడ మాకు ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలలో మంచిగానే అన్ని స్కూల్ సార్లు కానీ ఊళ్ళు కానీ రాకుండా కానీ చూసుకోవడం జరుగుతున్నది. పిల్లలను కూడా మేము చెట్లు ఇవ్వడం జరిగింది. ఆ చెట్లకు కూడా నీళ్ళు వేయడానికి కూడా మేము ముందుకు వచ్చి అని వేయడం జరుగుతుంది. ఏ ప్రైజ్ లేకుండా బుక్కులు కానీ పెన్నులు కానీ అవి కూడా వేయడం జరుగుతుంది. ఈ గదిలు కూడా మంచి లేకుండా సార్ మా ద్వారానే గదిలు కూడా మంచిగా వేయడం జరిగింది. రోడ్డు కూడా వేయించినాము. అన్ని మంచిగానే ఇస్తుంది. మంచిగా చెట్లు మొక్కలు నాటినాము. ఈ వచ్చే ఎండుకాలం ఉంది కాబట్టి మా ఉపాధి పనిచేసే వాళ్ళతో కూడా స్కూలు హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మేము వచ్చి నీళ్ళు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఎండిపోగనేకుండా ఊళ్ళకి కూడా మన ద్వారా రైతులు కానీ యువకులు కానీ వచ్చి చెట్లకు నీళ్ళు వేయడం జరుగుతుంది. మంచిగా చెట్లు కూడా ఉన్నాయి. మేము వచ్చే ఆహారంలో కూడా మేము చెట్లు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కూడా ఒక గది కూడా ఏర్పడేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. అన్ని మంచిగా ఉన్నాయి స్కూల్ లోపల కూడా. నా పేరు బి మాధవి. నేను ఇక్కడికి వచ్చి 1 మంత్ అవుతుంది. నేను కొత్తగా ఇక్కడ ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఆల్రెడీ చాలా చెట్లు ఉన్నాయి. ఇవి యాక్చువల్గా 2004లో అప్పటి విద్యా కమిటీ చైర్మన్ గారు యూనిసెఫ్ గ్రాంట్స్ మంజూరు చేయించి 2004లో దాదాపు 400 చెట్లు పెట్టడం జరిగింది. అందులో దాదాపు 300 వరకు ఇప్పుడు ఉన్నాయి. వీటిని సంరక్షించడంలో చాలా కృషి చేస్తున్నారు పిల్లలు. వీటిని ఇక్కడ నేను గమనించింది అంటే ఎన్ని రోజులు ఉపాధ్యాయులు చాలా శ్రద్ధ చూపించి నెక్స్ట్ టీచర్ కూడా చాలా కష్టపడి చెట్లను గ్రూప్స్ చేసి పిల్లలందరినీ కూడా గ్రూప్స్ చేసి చెట్లకి వాటర్ పోయించడం జరుగుతుంది. చాలా కేర్ తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అప్పుడే 2004లో ఇక్కడ ఈ వాల్ అనేది మంజూరు కావడం జరిగింది, ప్రహరీ గోడ అనేది. దానివల్ల ఈ గేదెలు అవన్నీ కూడా లోపలికి రాకుండా తర్వాత ఇవన్నీ కూడా వేస్ట్ కాకుండా మొక్కలని కూడా సంరక్షించడంలో చాలా ఉపయోగపడింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను 1 మంత్ ఏంటి ఇక్కడ వచ్చి హెచ్ఎం సార్ గారు లీవ్లు ఉండడం వల్ల నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇప్పుడు వ్యవహరిస్తున్నాను. పేరు నితిన్, నేను 7వ తరగతి చదువుతున్నాను. హరితహారంలో భాగంగా నాకు మా సార్లు 7 చెట్లు ఇవ్వడం జరిగింది. నేను అక్కడ చెట్లు పెట్టాను. ఆ చెట్లు పెరిగేదాకా నేను రక్షిస్తూ ఉంటాను వాటిని. ఎప్పుడు సెలవులు ఇచ్చినా అప్పుడు మేము వచ్చి వాటిని రక్షిస్తూ నీళ్లు పోస్తూ ఉంటాము. కదిలే ఈ వాన గాలి తరగాల సాయంతో
నేను శ్రీకృష్ణ డిఎడ్ కాలేజ్ నుంచి ఆర్మూర్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ టీచింగ్ ప్రాక్టీస్ కోసం వచ్చినాం. అసలు ఇక్కడ పిల్లలకు కూడా నేర్చుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం అంతా బాగుంది, అన్ని వాటర్ ఫెసిలిటీ ఉంది, అన్ని సౌకర్యం ఉంది. పిల్లలు ప్రతిరోజు రాగానే ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే స్కూల్కి రాగానే చెత్త తీసేయడము, వాళ్ళు పెంచుతున్న చెట్లకి నీళ్లు పోయడము, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడము. అది మాకు చూస్తే అబ్బా మేము కూడా చిన్నప్పుడు చేసిన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. స్కూల్కి వచ్చిన తర్వాత మంచిగా ఉంది, వాతావరణం మంచిగా ఉంది, సార్లు అందరు బాగున్నారు. మేము ఇక్కడ వాతావరణం బాగుంది, టీచర్స్ అందరు బాగున్నారని కూడా ఇదే స్కూల్లో మేము టీచింగ్ ప్రాక్టీస్ కోసం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది రెండోసారి వచ్చినాము. మళ్ళీసారి వచ్చినప్పుడు కూడా మేము ఈ పాఠశాలనే తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇక్కడంతా వాటర్ ఫెసిలిటీ ఉంది, సౌకర్యం బాగుంది. పిల్లలు కూడా చెప్పింది చాలా జాగ్రత్తగా వింటారు. ప్రతిరోజు కూడా చూస్తున్నాం, మేము వాళ్ళ నుంచి కూడా నేర్చుకుంటున్నాం పరిశుభ్రంగా ఉండడం. కానీ మేము చెప్పింది వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటారు. నేను ఆర్మూర్లోని శ్రీకృష్ణ డిఎడ్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. అయితే మేము ఇక్కడికి టీచింగ్ ప్రాక్టీస్ కోసమని ఈ స్కూల్ని ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది. మరి స్కూల్లో పిల్లలు కూడా మాకు బాగా దగ్గర సంబంధము ఏర్పడింది. ఎట్లా అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే మేడం మేము ఈ చెట్టును పెంచినాం, వాళ్ళలో సంతోషం చూస్తే నిజంగా మేము కూడా ఇలా పెంచినాం కదా. వాళ్ళు చెప్తూ ఉంటారు, మేడం ఈ చెట్టు నేను చిన్న ఉన్నప్పుడు నాటాను, అది ఇప్పుడు నా ఎత్తు అయింది అని చెప్తూ ఉంటే చాలా సంతోషం. వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే నిజంగా నిజమే కదా, ఈ చెట్లన్నీ చూస్తే నిజమే అని తెలుస్తుంది. సో మేము ప్రత్యేకంగా ఇదే స్కూల్ని అందుకోసం ఎంచుకున్నాం. మరి ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, మమ్మల్ని సొంత బిడ్డలని చూసుకుంటున్నారు. ఎట్లాంటి ఆపద ఏమన్నా రిస్క్ కానీ ఇంకేమన్నా కానీ వాళ్ళు సాల్వ్ చేసే విధంగా ఉన్నారు. కోఆపరేషన్ అనేది చాలా బాగుంది. పిల్లలు కూడా మాతో ఇంటరాక్ట్ అయ్యి చాలా మంచిగా ఉంటున్నారు. నేను శ్రీకృష్ణ డిఎడ్ కాలేజ్ నుంచి వచ్చాను. మేము ఈ స్కూల్కి రావడం రెండోసారి. ఇక్కడ వాతావరణం అనేది చక్కగా ఉంది, ఏ స్కూల్లో కూడా ఇట్లా లేదు. అందుకనే ఈ స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నాము. అయితే ఇక్కడ పిల్లలు డైలీ రాగానే వాళ్ళు పని వాళ్ళ చెట్లను నాటిన చెట్లకు నీటిని పోయడం, చెత్తను తీసేయడము అలా చేస్తుంటారు. ఇక్కడ దానిమ్మ చెట్టు, టేకు చెట్లతో పాటు రకరకాల పూల చెట్లు కూడా ఉన్నాయి. పిల్లలు రాగానే డైలీ అదే పని చేస్తుంటారు. ఇంకా వాళ్ళు అన్నిట్లో పాల్గొంటుంటారు. స్టడీలో కానీ ప్రతి దాంట్లోనూ పిల్లలు తొందరగా ఇంటరాక్ట్ అవుతారు. గగ్గుపల్లి పాఠశాలకు నిదర్శనం అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కరువు జయించడానికి ఖచ్చితంగా చెట్లు పెంచడం ఎంత ముఖ్యమో ఈ గగ్గుపల్లి పాఠశాల విద్యార్థులను చూస్తే మనం నేర్చుకోవచ్చు. ప్రతి విద్యార్థి గ్రామంలో చేస్తున్న అభివృద్ధికి, ఈ పాఠశాలలో చేస్తున్న అభివృద్ధికి నాతో సహకారంగా 1, 2, 3 అంటూ ఎన్నో పదుల సంఖ్యలో చెట్లు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వాళ్ళు చేస్తున్న అభివృద్ధికి మనం తలవంచుతూ ధన్యవాదాలు చెప్పుదాం. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా చల్లగా, గ్రామంలో కూడా ఈ ప్రశాంతమైన వాతావరణం నెలకొవడానికి గ్రామస్తులు చేస్తున్న సహకారాన్ని కూడా మనం అభినందిద్దాం. ఈరోజు మనం K6 ప్రత్యేక కార్యక్రమం గగ్గుపల్లిలో నిర్వహించడం జరిగింది. థ్యాంక్స్ టు గగ్గుపల్లి. కెమెరామెన్ రాకేష్తో సునీల్, K6 ఆర్మూర్.